హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్కి అయితే వంకాయ ఫ్రై చేశానండి. అంటే ఇప్పట్లాగా కాకుండా కొంచెం పప్పులు అవి ఇవి వేసి వంకాయ ఫ్రై చేశాను. ఇంకా టిఫిన్కి మాత్రం దోశలు వేశానండి. సో 2 డేస్ 3 డేస్ నుంచి నార్మల్గా ఉప్మా, సేమియా ఉప్మా, ఉగ్రాని అలా చేస్తున్నాను. ఇంకా వాడికి అవి కూడా ఇవి అయిపోయాయి. సో అందుకనేసి ఇంకా దోశలు నిన్న నానబెట్టేసి ఈరోజు టిఫిన్కి దోశలు చేశానండి. వాడు స్నాక్స్కేమో పాప్కార్న్ పెట్టాను. ఫ్రూట్స్, యాపిల్స్, పొమగ్రనేట్స్ అవన్నీ తినేసాడు. ఇంకా అవి కూడా వాడికి చెప్తే ఇంకా పిల్లలు కదండి, ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా వాళ్ళకు సరిపోవు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఆ వెరైటీ ఈ వెరైటీ అని అంటూనే ఉంటాడు. నేను వాడికి రోజుకొక వెరైటీ పెట్టినా కూడా వాడు ఇంకా అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ అని చెప్తూనే ఉంటాడు. అర్జున్కి ఎన్ని వెరైటీస్ చేసినా సరిపోవండి. రోజుకొకటి అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ అని చెప్తూనే ఉంటాడు. వాడి కోసం అనేసి ఇంకా మ్యాక్సిమం వాడికి బాక్స్లో ఎక్కువ ఏం తింటాడు అనేసి అవే రిపీట్ చేస్తుంటాను. ఎక్కువ వాడికి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం. సో బాయిల్డ్ ఎగ్ రైస్ ఒకసారి, ఎగ్ రైస్ ఒకసారి అనేసి అలా పెడతా ఉంటాను. ఇంకా మనకు కావాల్సింది వాళ్ళు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని రావడమే. ఇంకా ఇంటికి వచ్చాక పప్పు తినాలి, ఇంకా సర్ది చెప్తాను అలా అనేసి ఇంకా కొంచెం తింటాడు. సో మ్యాక్సిమం వన్ బాక్స్కి మొత్తం నేను ఫ్రైసే పెడతాను తింటాడు అనేసి. ఇంకా చెప్పాను కదండి ఈరోజు వంకాయ ఫ్రై చేశాను అనేసి. ఇందులోనే ఒక ఎండుమిరపకాయలు 3, శనగపప్పు, మినపగుళ్ళు వేసి దోరగా వేయిస్తున్నానండి. అందుకే స్పూన్లో మీకు చూపిస్తున్నాను. సో అవి వేగిపోయాయి. ఆల్రెడీ నేను పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను, అందుకని పల్లీలు వేపలేదు. సో ఇవన్నీ దాంట్లోకి వేసుకొని వేడిగా ఉన్నాయి కదా, చల్లారడానికి అనేసి నేను పక్కన పెట్టేశాను. అందులోనే కొంచెం చింతపండు లైట్గా వేసాను. ఇంకా వంకాయలు కట్ చేయడానికి అందులో ఫస్ట్ వంకాయలు కడుక్కున్నాను. తర్వాత మళ్ళీ వాటర్ పోసి అందులో సాల్ట్ వేసి వంకాయలను సన్నగా కోస్తున్నాను. అంటే మేము కోయడం అంటాము, ఇంకొందరు తరుగుతున్నారు అనేసి అంటారు. తెలంగాణ సైడ్ అయితే మేము కోస్తున్నాము అనేసి అంటాము. సో ఇక్కడ వంకాయలను కోసుకొని కుక్కర్లోనికి వేస్తున్నాను. సో వంకాయలు చేదెక్కకుండా అందులోనికి మనం సాల్ట్ వేస్తాము, అది అందరికి తెలిసిందే. సో బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన వెంబడి ఆనియన్స్ వేసాను. ఇంకా కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసాను. మొత్తాన్ని ఒక 2 minutes అలా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి వంకాయలు వేస్తున్నాను. వంకాయలు వేసి మొత్తాన్ని కలుపుతున్నానండి. ఇంకా వంకాయలు ఒక 10 minutes అలా ఫ్రై అయిపోయాయి. మొత్తాన్ని కలుపుతున్నానండి. ఇంకా మూత పెట్టేశాను, మళ్ళీ మూత తీసేసాను. ఆల్మోస్ట్ వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం నీట్గా కలుపుతున్నానండి. స్టార్టింగ్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అప్పుడు వేడిగా ఉండే, అప్పుడు వేస్తే ఇంకా మిక్సీ పాడైపోతుంది అన్నట్టు పక్కన పెట్టేసుకొని చల్లగా అయ్యాక ఇప్పుడు మిక్సీకి పట్టి ఇందులో కర్రీకి సరిపడినంత కారం వేసుకొని మొత్తాన్ని కలుపుతున్నానండి. సో దాంట్లో మసాలాలో ఒక 3 చిల్లీలు అది వట్టి మిరపకాయలు వేసాం కదా, అందుకనేసి దీంట్లో కొంచెం కారం నేను తక్కువ వేసాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో మొత్తం మసాలా పొడి మొత్తం ఇప్పుడు వేసేసి మొత్తాన్ని కలుపుతున్నానండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే విధంగా వంకాయ ఫ్రై అన్నట్టు కాకుండా ఇలా వెరైటీగా చేస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి.
సో ఆల్మోస్ట్ వంకాయ కర్రీ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా కర్రీకి సరిపడినంత ధనియా పౌడర్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తము ఫ్రై అయిపోయింది. మొత్తం ఎంత బాగుందో. దీనికి పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో విజేతలో మేము యాక్చువల్గా సరుకులు మొత్తం విజేతలో తెచ్చుకుంటాము. ఇంకా నెయ్యి అయిపోయిందని మా వారికి చెప్తే ఇంకా నెయ్యి తీసుకొని వచ్చారు. 1/2 kg నెయ్యి మాకు 1 month అలా వస్తుందండి. సో ఇలా ప్యాకెట్లో తెస్తాడు. నేను మళ్ళీ నీట్గా స్టీల్ బాక్స్ కడుక్కొని స్టీల్ బాక్స్లో పోసి, ఇంకా అర్జున్ తినడండి నెయ్యి, వరుణ్ తింటాడు. అర్జున్ ఇంత అసలు టేస్ట్ కూడా చూడడు, వాడికి నెయ్యి నచ్చదు. కానీ వరుణ్ అలా కాదు, ఆపోజిట్. వీడికి దోశకి కంపల్సరీ ఆయిల్కి బదులు నెయ్యి వేసి వాడికి దోశ ఇస్తాను. వాడు నెయ్యి బాగా తింటాడు వరుణ్ కాడు. కానీ అర్జున్ గడు అస్సలు నెయ్యి స్మెల్ కూడా చూడడానికి ఇష్టపడాడు. అదేంటిదో మరి ఆపోజిట్గా ఉంటారు ఇద్దరు నార్మల్గా నెయ్యి విషయంలో మాత్రము. సో నెయ్యి మొత్తం స్టీల్ బాక్స్లో వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. సో నెయ్యి అయితే సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. స్మెల్ చూస్తేనే అబ్బా ఇప్పుడు వేడి వేడి అన్నంలోనికి ఆ వంకాయ ఫ్రై ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది. సో చెప్పాను కదండి, నేను టిఫిన్కి దోశ వేస్తున్నాను అనేసి. నేను ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకుంటాను. ఒక 3 daysకి 4 daysకి ఒకటేసారి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా సరిపడినంత పిండి తీసుకొని అందులోనికి కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఇమీడియట్గా దోశలు వేసిస్తాను. వరుణ్ గాడు ఎప్పుడు అడుగుతాడో తెలియదు. సో వాడి కోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకుంటాను. వాడి కోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో ఎక్కువ పిండి పెట్టుకుంటాను. సో ఇంక ఇక్కడ అర్జున్కి దోశ వేసిస్తున్నానండి. నేను చెప్పాను కదా, దోశ మీద మేము పల్లీల పొడి చేసుకుంటాము. చట్నీ అంత ఇష్టపడదు. ఆ పల్లీల పొడి వేసుకొని అందులోనికి సన్నగా ఆనియన్స్ తరిగి అందులో వేసుకొని ఒక 2 tablespoons నెయ్యి అలా వేసిస్తే దోశ మాత్రం భలే ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో అర్జున్కి అయితే నెయ్యి వేయను, వాడికి ఆనియన్స్ ఆయిల్ మీదికెళ్ళి మొత్తం వేసిస్తాను. వరుణ్కి మాత్రం దోశ పైన నెయ్యి వేసి ఇస్తాను. వాడు బాగా తింటాడు. అర్జున్ మాత్రం నెయ్యి తినడు. సో దోశ రెడీ అయిపోయింది. ఇంకా అర్జున్ టిఫిన్కి ప్లేట్లో వేసి వాడికి ఇచ్చేసి మళ్ళీ ఇంకా వాడి స్నాక్స్ బాక్స్కి చెప్పాను కదా, స్నాక్స్కి పాప్కార్న్ పెట్టాను అనేసి. ఇంకా పాప్కార్న్ ఒక 2 minutesలో అయిపోతుందండి. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మొత్తం ఒక 2 minutes అలా హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. అందులో బటర్ ఉంటుంది. సో నేను మొత్తం బటర్ అయిపోతుంది అన్నట్టు ఇంకొంచెం లైట్గా ఆయిల్ వేస్తాను, ఇంకా పాప్కార్న్ మంచిగా వస్తుంది అనేసి. సో పాప్కార్న్ ఒక 2 minutes అలా మిక్స్ చేసుకొని దానిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్కి పాప్కార్న్ పెట్టేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పాప్కార్న్ మొత్తం రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా పాప్కార్న్ వచ్చిందో. వాడి స్నాక్స్ బాక్స్కి పాప్కార్న్ పెట్టేస్తున్నాను. అర్జున్ స్నాక్స్ బాక్స్ మొత్తం నిండిపోయాక కొంచెం మిగులుతుంది కదా, ఇంకా అది వరుణ్కి బాక్స్లో ప్లేట్లో వేసిస్తాను. వాడు తినేస్తాడు. ఇంకా అర్జున్కి లంచ్ బాక్స్ పెడుతున్నానండి. రైస్ పెట్టేశాను. రైస్లోకి చేశాను కదా వంకాయ ఫ్రై, అది మిక్స్ చేసి పెడుతున్నాను. ఇక్కడ వంకాయ సపరేట్ బాక్స్లో ఏం పెట్టడం లేదు, ఓన్లీ ఫ్రై చేసాము కదా, దాంట్లో వాటర్ వేయలేదు కాబట్టి మిక్స్ చేసి పెడితే టేస్ట్ బాగానే ఉంటుంది. ఏదైనా ఫ్రై కాకుండా వాటర్ చేసి పెట్టామంటే ఇంకా రైస్ ఆఫ్టర్నూన్ వరకు అంత మంచిగా అంటే టేస్ట్ అనిపించదు, ముద్దలాగా అనిపిస్తుంది. సో ఇది ఫ్రై చేశాను కాబట్టి ఫ్రై ఇలానే పెట్టేస్తున్నాను వాడికి. ఫ్రై చేయకుండా వాటర్ అలా పోస్తే అది కొంచెం మధ్యాహ్నం వరకు పాడైనట్టు స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేను ఓన్లీ ఫ్రై చేశాను కాబట్టి బాగానే ఉంటుంది కర్రీ, రైస్ బాగానే ఉంటుంది. ఇంకా వాడి లంచ్ పెట్టేశాను. ఇంకా వాడి లంచ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ కడిగేసి వాటర్ బాటిల్లో వాటర్ నింపేసి వాడి బ్యాగ్లో పెట్టేస్తున్నాను. వాడి లంచ్ బ్యాగ్ అండి. ఫస్ట్ బాక్స్ పెట్టేస్తాను, తర్వాత స్నాక్స్ బాక్స్ పెట్టేస్తాను, తర్వాత వాటర్ బాటిల్ పెట్టేసి నాప్కిన్ పెట్టేస్తాను.
నాప్కిన్ పెట్టేసాను. ఇంకా ఈరోజు సింపుల్ బ్లాగ్